ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో దుమారం రేగబోతోందా? కాల్ మనీ సెక్స్ రాకెట్, కల్తీ మద్యం సర్కార్ను ముప్పుతిప్పలు పెట్టబోతున్నాయా? శ్వేతపత్రాలతోనే సమావేశాల్ని మమ అనిపించేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందా? విపక్షం ప్రశ్నలకు ప్రభుత్వం ఎటువంటి సమాధానం ఇవ్వబోతోంది? గురువారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు. ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడంపై అధికార టీడీపీలో టెన్షన్. వైఫల్యాలు, స్కామ్ ఉచ్చులో అధికార పార్టీ నేతలు. కాల్మనీ సెక్స్ రాకెట్, కల్తీ మద్యం కేసులతో తలలు పట్టుకుంటున్న టీడీపీ నాయకులు. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సిద్ధమవుతున్న వైఎస్ఆర్సీపీ. స్కామ్లు, ప్రజా సమస్యలపై నిలదీయనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్. 5 రోజులకే సభను పరిమితం చేయాలనే ఆలోచనలో అధికార పక్షం. తూతూ మంత్రంగా సమావేశాలను నిర్వహించే దిశగా ప్రభుత్వం. విపక్షం పట్టుబడితే మరో రోజు సభ పెంచే యోచనలో సర్కార్. గురువారం నుంచి ప్రారంభమయ్యే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సమావేశాలను 5 రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. వరుస వైఫల్యాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అధికార తెలుగుదేశం పార్టీకి కొత్తగా కాల్మనీ సెక్స్ రాకెట్ తోడైంది. సభలో అధికార పక్షాన్ని నిలదీయడానికి ప్రతిపక్షం సిద్ధమవుతుండటంతో ప్రతిపక్షాన్ని ఎలా ఎదుర్కోవాలనే దానిపై తీవ్ర కసరత్తు చేస్తోంది. కాల్మనీ వ్యవహారంలో టీడీపీ ప్రజా ప్రతినిధులకు ప్రత్యక్ష సంబంధాలున్నట్టు ఆధారాలు బయటపడడంతో దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేశారు. వీటితో పాటు విజయవాడలో జరిగిన కల్తీ మద్యం మరణాలు, బాక్సైట్ జీవో, జన్మభూమి కమిటీలు, అరాచకాలు, నిరుద్యోగ సమస్యలు, కరువు, వరదలు, భూ కేటాయింపులు, నిత్యావసర ధరల పెరుగుదల, గిట్టుబాటు ధర వంటి అంశాలపై సభలో నిలదీయడానికి ప్రతిపక్షం సిద్ధమవుతోంది. ఇప్పటికే పార్టీ ముఖ్య నాయకులతో 2 సార్లు సమావేశమైన చంద్రబాబు సభలో ఎలా వ్యవహరించాలనే వ్యూహ రచన చేశారు. సభలో ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు సమాధానం ఏం చెప్పాలనే దానిపై ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కాల్మనీ వ్యవహారానికి సంబంధించి మనీ లాండరింగ్ బిల్లును అసెంబ్లీలో పెడతామని టీడీపీ నాయకులు పైకి మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోపల మాత్రం ఆందోళన చెందుతున్నారు.